ఏంటి బిగ్ బాస్ షో ఫైనల్ ఎలా కనిపించింది? ఎంటర్టైనింగ్గా ఉందా? ఎవరెవరు వచ్చారు? ఏంటి విశేషాలు అంటే మీకు ఏం నచ్చింది అందులో? నాగార్జున గారు హోస్ట్ బాగుంది. తర్వాత వచ్చేసి రామ్ చరణ్ గారు రావడం, తర్వాత సెలబ్రిటీస్ మంచి మంచి సెలబ్రిటీలు తీసుకొని వచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారు. బాగుంది, మంచి గేమ్ బాగా అనిపించింది లాస్ట్లో. నేను ఫస్ట్ నుంచి అంటేనే ఉన్నా కదా, నిఖిల్ గెలుస్తారండి, హోప్ ఉంది అంటే. మీరు కూడా అడిగారు ఆ రోజు, నవీల్ ఉంటాడా, గౌతమ్ ఉంటాడా అంటే. వీళ్ళందరూ లాస్ట్ వరకు ఉంటారు కానీ లాస్ట్లో ఉండరండి వీళ్ళందరూ కూడా చెప్పాను. అప్పుడు చెప్పాను, వీడియోలు చూసుకోండి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, నిఖిల్ గెలిచాడు అన్నాను. నిఖిల్ గెలిచాడు అంటే నమ్మకం, మనిషి మీద నమ్మకం అంటే, హార్డ్ వర్కింగ్. నేను చెప్పే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పనిచేయవండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పనిచేయవని చెప్తూనే ఉన్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాకుండా ఇప్పుడు 105 రోజులు ఉన్నారని ఆమెనే అనేది కదా, హీరోయిన్లు అన్నారు, సెలబ్రిటీలు అన్నారు. 105 days ఉన్నారు కదా. 105 days ఉన్నప్పుడు మరి 105 days కొత్త వాళ్ళని పెడితే బాగుంటుంది కానీ చూసిన ముఖాలను చూసి బాగా అనిపించదు కదా. అందుకే ఛాన్స్ ఇవ్వలేదు. మీరు అనుకుంటారు కదా, అందుకే ఛాన్స్ ఇవ్వలేదు. కన్నడ ఫీలింగ్ కూడా లేకుండా నిఖిల్ని గెలిపించడం బాగుందంటారా? కన్నడ ఫీలింగ్ అనేది కాదు, అక్కడ నటించే సీరియల్ తెలుగు సీరియల్లో నటిస్తున్నాడు కదా. మన తెలుగు వాళ్ళ కింద కలుపుకున్నప్పుడు అతను తెలుగువాడే అవుతాడు. ఏంటి నిఖిల్ 55 లక్షలు గెలుచుకున్నాడు, మీరు చెప్పినట్టే విన్నర్ అయిపోయాడు కదా. అవును, వాటిని ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? 55 లక్షలు ఇటు రావు కదా, 55 lakhs జిఎస్టీ ట్యాక్స్ అన్ని కట్టి 40-42 అంతే. సరే, ఏం చేస్తాడు ఆ డబ్బులతో అని మీరు అనుకుంటున్నారు? అది తన పర్సనల్ కదా. కానీ నా ఉద్దేశం ఏంటంటే, గౌతమ్ కూడా రన్నర్ ఇచ్చాడు కదా, తనకు కూడా ఏదైనా ఇచ్చి పంపించింటే బాగుండు. కుట్టి చేతితో పంపించారు తనకు కూడా. అది ఇచ్చేటటువంటి అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా. ఇంతకుముందు లాస్ట్ టైం మీరు గుర్తుందో లేదు మీకు, షణ్ముఖ్ శర్మ, సన్నీ ఉండేటోళ్ళు. వాళ్ళకు సన్నీకి ఇచ్చినప్పుడు 1.5 సెంటు ల్యాండ్ ఇచ్చారు వెంచర్ వాళ్ళు, సువర్ణ భూమి ఎవరు. అప్పుడు షణ్ముఖ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అలాగే ఇట్లా గౌతమ్ కూడా ఇచ్చింటే బాగుండు కదా. ఎందుకంటే పోటాపోటీగా లాస్ట్ వరకు వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన గుట్టిజలతో పంపించారు చూసారా. అవును, లాస్ట్ వరకు. యాక్చువల్ గౌతమ్ కూడా విన్నర్ అవుతాడని అనుకున్నారు కదా. 90% విన్నర్ కావాలి. కాకపోతే ఏంటంటే కొన్ని బిహేవియర్లు, కొన్ని పద్ధతులు కొన్ని ఉంటాయి సార్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు నిఖిల్ని ఇప్పుడు కన్నడాన్ని కూడా కొంచెం చేశారు కదా, కానీ ఓటింగ్ మాత్రం వేశారు. అంటే మనకు అభిమానుల్లో ఆ భేదాలు లేవు అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే కన్నడ ప్రాంతీయ భేదాలు లేవు అని. ప్రాంతీయ భేదాలు మనకుంటే ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర వచ్చేసి ఇక్కడ నటించాడు కదా, కన్నడ యాక్టర్ కదా అతను. ఊపిరి సినిమాలో కార్తీ నటించాడు కదా, మరి తమిళ యాక్టర్ కదా. దానికి ప్రాంతీయ భాషలు ఏం లేదు, అన్నదమ్ములు అంటోలేము. మనం ఇక్కడికి వెళ్ళొచ్చు, మనం అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, దాన్ని ఏం లేదు. కానీ తెలుగు సీరియల్ నటిస్తున్నాడు కాబట్టి తను మన కనెక్ట్ అయ్యాడు. అంటే ఆట తీరు బాగుంటే ఎక్కడైనా ఎవరైనా గెలుస్తారని నమ్మకం ఉంది. నా ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ నుంచి కూడా నేను నిఖిల్ అండి బాగా ఆడుతున్నాడు అండి అని చెప్పుకుంటూ వచ్చాను. నేను మీకు రిజల్ట్ కూడా మీకు తెలిసింది నేను. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరన్నా టాలెంట్, హార్డ్ వర్క్ చేసి మాటలు తగ్గించాలి, బిహేవియర్ బాగుండాలి, పద్ధతి బాగుండాలి, ఇవన్నీ కూడా అందరూ కూడా చూసుకుంటూ వస్తారు. నువ్వు ఆట ఒక తీరే కాదు. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అన్నాడు. నేను చెప్పే ఆ రోజు కూడా చెప్పా, ఎంటర్టైన్మెంట్ నిలబడన్నా. ఫైనల్కి 5కి వచ్చాడు. లాస్ట్లో ఏమైంది, ఫస్ట్ వెళ్ళింది అతను ఎలిమినేషన్. ఎంటర్టైన్మెంట్లు కాదు కావాల్సింది, బిహేవియర్, పద్ధతి, మాట్లాడే తీరు, పద్ధతి అన్నీ గమనిస్తారు. ఎంటైర్ టీం చూస్తుంది ఇక్కడ. అంటే నిఖిల్కి ఇప్పుడు బయట ఎటువంటి ఛాన్స్లు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? హీరో ఛాన్స్లు అలాంటి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే హీరో ఛాన్స్లు ఉండేది అది పర్సనల్ ఒపీనియన్. ఆయన ఆల్రెడీ సీరియల్ నటిస్తున్నాడు కాబట్టి మంచి సీరియల్ అవకాశం రావచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా 4 సీరియల్ ఇప్పుడు సినిమా చేసే అవకాశం లేదంటారా? ఉంది, తప్పకుండా ఉంది. ఎందుకు లేదంటే అతను ముఖ ఛాయిస్ బాగుంది, హైట్ ఉన్నాడు, మనిషి నాగార్జున హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉంది, ముఖ ఛాయిస్ బాగుంది. తప్పకుండా అవకాశాలు రావచ్చు. తను ప్రయత్నిస్తే తప్పకుండా రావచ్చు. ఇంకొకటి, అల్లు అర్జున్ గారికి ఒక చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారంట. అదే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారంట. అంటే ఎప్పుడు దాకా ఆయనే ఈ అరెస్ట్ చేయడం కారణం ఇవి అని చెప్పేసి జనాలు అనుకున్నదంతా అబద్ధం అని తేలిపోయింది. మీరు దీన్ని ఎలా చూస్తారంటే? జనాలు రకరకాలుగా అనుకుంటారు సార్, అపోహలు ఇవన్నీ. చంద్రబాబు నాయుడుకి అల్లు అర్జున్ మీద కోపం లేదు, అల్లు అర్జున్కి చంద్రబాబు నాయుడు మీద అసూయ లేదు. ఇవన్నీ అపోహలు. మాట్లాడి ఉండొచ్చు, ఒకవేళ మీరు అన్నట్టుగా మాట్లాడి ఉండొచ్చు. ఏ విధంగా అంటే, ఏమైంది అల్లు అర్జున్, ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పుడు తను అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన తర్వాత చాలా మంది తన ఇంటికి వచ్చారు. చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్టులు కూడా అందరూ కలిసారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కదా. వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శ చేశారు, ఏం జరిగింది, ఏమైంది, ఎలా ఉందామని పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే పరామర్శించారు, ఏమైంది, ఎలా జరిగింది, ఏంది కథ. అంటే ఈ అరెస్ట్ జరగడం కారణం కొంతమంది ఏమో ఇక్కడ ముఖ్యమంత్రి అని, దానికి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఫోన్ చేశాడని ఇవన్నీ అనుకున్నారు కదా. ఇవన్నీ కూడా పుకార్లో అనుకోవాలంటారా పబ్లిక్? లేకపోతే ఈ పబ్లిక్ లేనిపోని సెన్సేషనల్ చేస్తుందని అనుకోవాలంటారా? ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ మీద ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు ఏంటంటే తను తెలంగాణ సీఎం కాబట్టి ఆయన బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు ఆయనకు ఏదైనా ప్రాణహాని జరిగిందంటే ఎవరిని అడుగుతారు?
సీఎం క్వశ్చన్ ఇస్తారు కాబట్టి క్వశ్చన్ వేయకముందు తను అడుగుతున్నాడు. మీరు ఏదైనా సరే జాగ్రత్త పడాలి, జాగ్రత్త చూసుకోవాలి. ఒక ప్రాణాన్ని పోయి తిరిగి తీసుకురాలే మనం. నువ్వేమైనా బార్డర్లో పనిచేసే సైనికుడిగా నువ్వు వెళ్ళి అంత జేజేలు పలకడానికి నువ్వు రా. ఎప్పుడు రావాలి? ఒక 15 days తర్వాతనో 15 days తర్వాతనో సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోవాలి. నీ వల్ల ఒక ప్రాణహాని జరిగిందంటే ప్రభుత్వం ఒప్పుకోదని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇలాంటి అతి జరగకుండా జాగ్రత్త పడడం కోసం హెచ్చరిస్తున్నారు. అంటే ఇవన్నీ ఇటువంటి సెటరేట్ చేయడం అని అంటారా? బాగా పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని అనుకోవచ్చా? అసలు పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తే ఒక ప్రాణహాని పోయేది కాదు కదా. వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. ఇంకోటి యజమానంకి అల్లు అర్జున్కి కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్ అంటే అల్లు అర్జున్ ఏం చెప్పాలంటే నేను వస్తున్నాను, ఆడ భారీ బందోబస్తు ఉందా లేదా, బందోబస్తు ఉందంటే నేను వస్తాను, లేదంటే నేను డ్రాప్ అయిపోతాను, అది మీరు చూసుకోండి, నాకు ఫోన్ చేయండి అని చెప్పాల్సి. యజమానంతో కోఆర్డినేషన్ లేక ఇటువంటి సంఘటనలు ఇంకోసారి ముందు జరగకుండా ఉండాలని అనుకుంటున్నాము. జరిగితే మాత్రం చాలా అభిమానులు కూడా చాలా మండిపడతారు. అంటే అభిమానంతో అంటే వీళ్ళు కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, ఆ నాయకుల వల్ల ఎలా జరిగింది, ఈ నాయకుల వల్ల ఎలా జరిగింది అని చెప్పేసి. కానీ వాళ్ళకేం చెప్తారు అంటే అభిమానులు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకోవాలని అన్న చెప్తారా మీరు? అభిమానులు కూడా ఏంటంటే ఒకటి సార్, ఇప్పుడు అల్లు అర్జున్ అంటే అందరికి ఇష్టం ఉండొచ్చు, నాకు కూడా ఇష్టమే ఉంది, మాట చెప్తున్నాను. అట్లని చెప్పేసి అల్లు అర్జున్ లాగా తయారు కావాలి, అల్లు అర్జున్ లాగా ఉండాలని అనుకోకూడదు. అల్లు అర్జున్ చేసే మంచిది తీసుకోవాలి కానీ చెడుని తీసుకోకూడదు. అవునా కదా? ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేయమన్నాడు? ప్రాణం తీయమని చెప్పలేదు కదా. మీరు అభిమానులు కూడా కొంతమంది ఏమైనా సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఏదైనా కాపాడింటే, అమ్మాయి ప్రాణాలు కాపాడింటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు కదా. అభిమానులు కూడా అలర్ట్గా ఉండాలి, అభిమానులు కూడా కేర్లెస్గా ఉండాలి. అభిమానులు కూడా ఎప్పుడు చూసినా అల్లు అర్జున్ కేసి అల్లు అర్జున్ వస్తున్నాడే అనే దేశంలో కాకుండా కొన్ని మంచి పనులు కూడా చేస్తే వాళ్ళు కూడా హీరోలు కూడా ఇష్టపడతారు. ఇలాంటి సిచ్యువేషన్లో జాగ్రత్త పడడం, చుట్టుపక్కల వాళ్ళే కొంతమంది సేవ్ చేస్తుంటే బాగుండదు. ఇప్పుడు మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, పెద్ద హీరోలందరూ కూడా స్టేజ్ మీద ఏం చెప్తారు? మేమందరం బాగున్నాము, మా గురించి మీరు కొట్లాడుతున్నారు అని ప్రతిసారి వాళ్ళు అనే మాట అయితే కదా. ఏమంటారు? మేమందరం బాగానే ఉంటాము, నా అభిమాని నువ్వు, నీ అభిమాని నేను, మీరు కొట్లాడుతున్నావు. అది మీ పొరపాటు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన దానికన్నా మనం జ్ఞానమన్నా తెచ్చుకొని మనం ఎప్పుడన్నా. కాబట్టి మంచి పనులు చేయండి, మంచిని తీసుకోండి, చెడుని తీసుకోవద్దు. మహేష్ బాబు ఇప్పుడు గుండె ఆపరేషన్ చేయించాడు, 1000 మంది ఆపరేషన్, 1000 చేయించాడు, 2000 చేయించాడు, నాకు తెలియదు పూర్తిగా చేయించాడు. దాంట్లో మీరు కనీసం పావనవంతం చేయండి. అప్పుడు మహేష్ బాబు బ్యానర్ పెట్టుకొని చేయండి. ఆయన ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది, ఆయనకు చేరుతుంది. అప్పుడు ఆయన అనుకుంటాడు మీ ఊరికి వచ్చి ఆయన అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. ఎటువంటి చేయండి, ఏ హీరో అయినా ఏ అభిమాని అయినా మంచిని తీసుకోండి, చెడుని తీసుకోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ.